కళ్ళకు నీళ్ళు వస్తాయండి, ఎమోషన్ అవుతాం, కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఓకే, అరే నేను మనం వాటర్ కూడా ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు ఎమ్మెల్యే అని మీరు ఇప్పుడు కూడా లిటరల్గా ఎమోషనల్ అవుతుంది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ప్లీజ్ వాటర్ తీసుకోండి. మీరు నేను అనేది ఏంటంటే చాలా సీరియస్ ఇష్యూ అండి ఇది, పేదోళ్ళ ఇష్యూ. ఇప్పుడు మనం వాటర్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు అడిగేది ఏంది, వాటర్ అడుగుతున్నారు కదా మనకి. నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని ఏడ్చిన ఎమ్మెల్యేల్లో నాకు తెలిసి ప్రధానంగా మీరే అనుకుంటా సార్. ఎందుకంటే ఇంకా ఏదో చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఏం చెప్పానంటే 3 ఇచ్చిన తర్వాతనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకటి వాటర్, తాగడానికి 100% వాటర్, తినడానికి 3 పూటలు తిండి, వాళ్ళకి ఉండడానికి ఇల్లు. ఈ 3 నేను చేయగలిగితే నేను సక్సెస్ఫుల్ ఎమ్మెల్యే. ఈ 3 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీరు చేస్తారా, లేదంటే మదన్ మోహన్ రావు గారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చేస్తాను, యాజ్ అ మదన్ మోహన్గా చేస్తాను. ఇవాళ నేను రోడ్లు వెంబడలు పడేది ఏంటంటే రేపు ఇండస్ట్రీస్ ఐటీ కార్డర్ 50 acresలో నేను ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసిన సార్, 50 ఎకరాలు. ఇప్పుడు నాకు కొన్ని ఐటీ బిజినెస్లు వచ్చిన, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నాకు రోడ్ కనెక్టివిటీతో బిజినెస్లు పెరుగుతాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇలా మా కాన్స్టిట్యున్సీలో వ్యవసాయం మీద డిపెండ్ కాకుండా ఉండకూడదు. 98% మంది వ్యవసాయం మీద డిపెండ్, తాండాలు ఉన్న ప్రజలు మొత్తం వ్యవసాయం మీద డిపెండ్ కాకుండా కొంత ఇండస్ట్రియలైజేషన్ చేస్తే వాళ్ళ నుంచి ఒక ఎకానమీగా మనం డెవలప్ చేయగలుగుతామన్న ఆశ ఒకటి ఉంది. 2, ఈ కాళేశ్వరం ఏదైతే ఇక మన ఈ ప్యాకేజ్ 22 ప్యాకేజ్ ఉంది కదా, ప్యాకేజ్ 22 ఈ 4 రిజర్వాయర్లు నేను కట్టగలిగితే 1,80,000 నాకు నీళ్ళు వస్తాయి. నా కాన్స్టిట్యున్సీ మొత్తం సస్యశ్యామల తయారైపోతుంది. దానివల్ల ప్రతి ఒక్క కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం వల్ల అసలు మనకు ఎటువంటి ఉపయోగం లేదు, 1 ఎకరా కూడా నీళ్ళు రాదని అంటే ఇది నాకు ఎస్ఆర్ఎస్పీ నుంచి ఇది శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ నుంచి నాకు వచ్చేది వాటర్. శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ మాకు బ్యాక్ వాటర్ ఎక్కడ నుంచి శ్రీరామ్ సాగర్ నుంచి తీసుకొస్తుంది. ఇది ఎప్పుడు డిజైన్ చేసింది? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో డిజైన్, అదే డిజైన్. ఈ మొత్తం ప్యాకేజీలు డిజైన్ అయిపోయినాయి. ఇవి ఎల్లారెడ్డి వరకు ప్యాకేజ్ 22 అని చెప్పి కొంత పార్ట్ ఆఫ్ కామారెడ్డి, మేజర్ ఎల్లారెడ్డి వరకు, 21 ఏమో నిజామాబాద్ రూరల్, ఓకే, 22 ఏమో నాది, కొంత పార్ట్ ఆఫ్ కామారెడ్డి. సో మీకు ఈ ప్రాంతానికి నీళ్లు రాగలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన మండలాలు ఉన్నాయి కదా, మీకు గాంధారి మండలం కానీ, తాడవాయి మండలం కానీ, ఈ మండలాల్లో రాళ్ళు రప్పలు అంత లంబాడీస్, ఎక్కువ ఎస్టీస్ ఉంటారు. తాడవాయిలో కింది స్థాయి వర్గాలు ఉంటారు. ఎందుకంటే వాటర్ లేవు. ఇక్కడ మనము రిజర్వాయర్లు నేను కట్టగలుగుతాయి 100% కట్టి తీరుతాను, దానిలో డౌట్ లేదు. కడతారా? 100% కడతారా? 100% కాన్ఫిడెన్స్. ఓకే, నేను ఒకవేళ ఆ రకమైన పరిస్థితులు కట్టి మీరు చెప్పిన వాగ్దానాలు వెనక్కి తీసుకునే పరిస్థితి ఉంటే నేను తీసుకోను. ఆప్షన్ లేదు. ఓకే, నేను అందరికి తెలుసు, మా ప్రాంత ప్రజలకు తెలుసు, నాతో నుండే మా నాయకులకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు, మొత్తం రాష్ట్రానికి తెలుసు. ఒకసారి మదన్ మోహన్ ఒక పని మీద పడ్డాడంటే ఒక మాట ఇచ్చినట్టే నేను వెనక పోను అనేది అందరికి తెలుసు. అతను ఇప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను ఎందుకు మీరు అన్నారు ఎందుకు ఎమోషన్ అయినంటే, అరే మనం నీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాను, ఎమోషన్ అవుతుందండి. ఎందుకంటే నేను నా గుండెల నుంచి బాగా చూస్తున్నాను. ఆడ పోయినప్పుడు సార్ నీళ్ళు లేవు సార్ అని అంటే, ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఏం మాట్లాడుతావండి? ఏం మిషన్ భగీరథ? కమిషన్ల భగీరథ. మిషన్ ఈజ్ ఈక్వల్ టు కమిషన్ భగీరథ, నాట్ మిషన్ భగీరథ, కమిషన్ భగీరథ. 28 కోట్లు పెట్టినామంటారు. ఎవరు ముక్కులో పెట్టిరండి? 28 కోట్లు ఎక్కడ వచ్చింది? అన్నిట్లో అంటే వాళ్ళు ఏమంటారంటే 2014 కంటే ముందు తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు 2024 వచ్చేసరికి ఎట్లుందో ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అంటారు. ఓకే, ఇప్పుడు నేను ఐటీ మ్యాన్గా చెప్తున్నా. ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యేగా చెప్పిన, ఇప్పుడు టెక్నాలజీ రూరల్ ఎమ్మెల్యేగా చెప్పిన, ఒక వెనుకబడ్డ రూరల్ ఎమ్మెల్యేగా మాట్లాడినా. ఇప్పుడు నేను ఒక ఐటీ ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నా. ఈరోజు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ డివైడ్ కాకముందు 54,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ ఉండే. హైదరాబాద్ మనకు వచ్చిన తర్వాత 54,000 కోట్లు ముందు బిఫోర్ 2013, అంటే గ్లోబలైజేషన్ పార్ట్లో మీరే 10 yearsలో మీకు టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది. ఇవాళ ప్రతి తాండా, ప్రతి ఊరోళ్ళు కూడా టెక్నాలజీ యూజ్ చేస్తుంది. టెక్నాలజీ అనేది ఫాస్టెస్ట్ ఎవ్రీ 10 years 5 years గ్రోత్ అవుతుంది. గ్లోబలైజేషన్ ప్రాసెస్లో విపరీతమైన గ్రోత్ అయింది. తర్వాత ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అనేది మేజర్ సోర్స్. కేటీఆర్ గారు మంత్రి అయిన తర్వాత ఐటీ రంగాన్ని 100% డెవలప్ చేసిండు రాష్ట్రంలో. అదే అంటున్నా, అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్, గ్లోబలైజేషన్ ప్రాసెస్లో అయింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి చిన్న తెలంగాణకి మేజర్ సిటీ మనకు వచ్చేసింది. హ్యూజ్ రెవెన్యూస్ వచ్చినాయి. 1,70,000 కోట్ల రెవెన్యూకి వచ్చేసింది. ఎక్స్పోర్ట్స్ ఓన్లీ టెక్నాలజీ. అండ్ హైదరాబాద్ ఇది రెండింటికి ఫేమస్. టెక్నాలజీ ఫేమస్, ఫార్మా ఫేమస్. మనం బల్క్ డ్రగ్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, వరల్డ్ మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తాం.
టాప్ అరవిందో నుంచి మొదలు పెడితే రెడ్డి ల్యాబ్స్ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనకు అది అందరికీ తెలిసిన అదందరికీ తెలిసినాయి. అంత రెవెన్యూ వస్తుంది. ఈ రెవెన్యూను అట్లాంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీద ఇలా మీరు కాళేశ్వరం ప్రొడక్టివిటీ తీస్తే మీకు 30 నుంచి 40 వేల రూపాయలు పర్ ఎకర్ ఖర్చు అవుతుంది. అవును. మీకు రైతు పండిస్తే ఎంత వస్తుందో చెప్పండి నాకు ఎకరం. అంటే మీరు నీళ్ళు ఇస్తున్నా అని చెప్తారు కదా, నిజంగా నీళ్లు పారినా కానీ మీరు పెట్టిన ఖర్చు మెయింటెనెన్స్కి 30 నుంచి 35 నుంచి 40 వేలు. అంటే ఇది ఎంత రివర్స్ పంపింగ్ ద్వారా ఎక్కువ ఛార్జ్ అవుతుంది. అంత గ్రావిటీ మీద బిల్డ్ చేయాలి. ఎస్ఆర్ఎస్పి ఎట్లా బిల్డ్ చేసిర్రు, నాగార్జున సార్ ఎట్లా బిల్డ్ చేసిండ్రు, ఇవన్నీ అతి తక్కువ. మీరు కట్టిన దానికే మీకు ఆల్మోస్ట్ 4 పిల్లలు పోయినాయి. ఇప్పుడు మనం కూలేశ్వరం అని చెప్పి మాట్లాడేది కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అని చెప్పి రైట్. మీకు ఆ మనీ పోయిందా, మెయింటెనెన్స్ పోయిందా, ఈ మనీ అంతా తీసి మనకు వచ్చే హైదరాబాద్ నేను ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఒక యూరోపియన్ స్ట్రక్చర్లో యునైటెడ్ కింగ్డమ్లో లండన్ అనేది మేజర్ సిటీ. లండన్ సార్, దాని చుట్టుపక్కల రూరల్ అంతా స్కాట్లాండ్ ఇవన్నీ మొత్తం టోటల్ అవన్నిటికీ మేజర్ యునైటెడ్ కింగ్డమ్ దట్ కాంటినెంట్కి మొత్తం మేజర్ ఆ కంట్రీకి డబ్బు మొత్తం లండన్ నుంచి పోతుంది. మిగతా రూరల్ పెద్ద రావు. సేమ్ హైదరాబాద్ నుంచి మీకు తెలంగాణ దాటాలంటే 4 అవర్స్లో మీరు తెలంగాణ దాటేస్తారు. ఇటు పోతే నేను 4 అవర్స్లో పోతారు, మహబూబ్ నుంచి పోతే 4 అవర్స్లో. ఇంత పెద్దదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ విలేజ్లో కానీ గ్రామాలు ఇవాళ అంగన్వాడీ భవనాలు కూలిపోతున్నాయి. ఇవాళ ఎడ్యుకేషన్ వ్యవస్థ నా కాన్స్టిట్యున్సీలో స్కూల్స్ లేవు, చెట్ల కింద చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూతలు పడ్డాయి. నాగర్ షెట్పల్లి సంగారెడ్డి లింగంపేట్ మండల్ షెట్పల్లి సంగారెడ్డిలో ఇవాళ స్కూలు కూలిపోయి చెట్టు కింద చదువుకుంటారు. మన ఊరు బడిబడి ప్రోగ్రామ్ చేసిర్రు, కాంట్రాక్టర్ రమ్మంటే కాంట్రాక్టర్ వస్తలేడు, మన ఊరు బడిబడి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, అలా పైసలు పోయినాయి. కొత్త కాంట్రాక్టర్ వస్తలేడు, కొత్త బిల్స్ లేవు. ఎట్లా ఏమి ఉంటాం, పిల్లలు చెట్ల కింద చదువుకుంటారు స్టిల్ ఇప్పటికి కూడా. ఈరోజు ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఒక షేమ్ యాక్చువల్గా. ఎందుకంటే ఈరోజు పిల్లలు చెట్ల కింద చదువుకుంటున్నారు సార్. మరి వాళ్ళు ఎవరు పేదోళ్ళు, ఉన్నోడేమో కాన్వెంట్లు వేసుకుంటుంది కదా. ఉన్న గురించి నేను ఎప్పుడు మాట్లాడాను, లక్షలు పెడతారు. రిచ్ పీపుల్ గురించి నేను ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ గురించి మాట్లాడను, వాళ్ళ గురించి మాట్లాడితే టైం వేస్ట్. లాస్ట్ టైం కూడా ఇదే మాట్లాడినారు మీరు. నేను మాట్లాడిన ఎప్పుడు మాట్లాడను, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు కాన్వెంట్లో చదివించుకుంటారు, లండన్ పంపించుకుంటారు, ఎక్కడో చదివించుకుంటారు. ఇలా లేనుడి పిల్లగాడు చెట్ల కింద షెట్పల్లి సంగారెడ్డి విలేజ్లో చెట్ల కింద ఇలా పిల్లలు చదువుకుంటారు. ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. ఇలా మా గండివేటు గాంధార మండలం గండివేటులో కంపౌండ్ వాళ్ళు లేక లోపలికి బర్రెలు ఆవులు వస్తున్నాయి. పిల్లలు ఆడపిల్లలకు బాత్రూమ్లు టాయిలెట్ లేవు. మన 8 లక్షలు నేను నా ఫండ్స్ నుంచి ఇచ్చి ఇప్పుడు ఇస్తున్నాను. లేడీస్కి చిన్న గర్ల్స్కి వాళ్ళు ఏమంటారు అంటే సార్ పొద్దున వాటర్. ఈ రకమైన దీన పరిస్థితులలో వ్యవస్థలు ఉంటే మరి మీరు చెప్తున్నట్టు టీఆర్ఎస్ వాళ్ళు ఏ మాత్రం అభివృద్ధి చేసినట్టు సార్, అంటే మీ అంచనాలో? ఇప్పుడు మీకు ఒక కేజీ టు పీజీ విద్యా వ్యవస్థ అన్నారు, మరి అది కరెక్ట్ అయితే ఈ రోజు పిల్లలు నేను ఇప్పుడు మీరు ఈ వీడియోని క్వశ్చన్ చేయండి. ఇప్పుడు నేను విలేజ్తో సహా చెప్తున్నా, స్కూల్ పేరు కూడా చెప్తున్నా, ఒక ఎమ్మెల్యే చెప్తున్నా, ఆమె పబ్లిక్ రిప్రజెంటేటివ్, నేను రెస్పాన్సిబుల్ పర్సన్. ఇప్పుడు ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద పొజిషన్, నాకు చైర్ ఇచ్చారు ప్రజల ఆశీర్వాదంతో. ఎల్లారెడ్డి ప్రజల ఆశీర్వాదంలో ఒక గౌరవప్రదం ఇచ్చాడు. నేను ఏది పడితే అది మాట్లాడలేను కదా, నేను ఎడ్యుకేటెడ్. ఈరోజు నేను గండివేట్ విలేజ్ గాంధారి మండల్ ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ నేను పోతే అక్కడ ఆడపిల్లలకి బాత్రూమ్ లేవు. వాళ్ళు నాకు ఏం చెప్తారంటే పొద్దున నీళ్ళు తాగితే సాయంత్రం తాగుతలేరు నీళ్ళు, బాత్రూమ్ పోవడానికి లేదు. సారీ ఇప్పుడు గర్ల్స్ చెప్తున్నా, నా చెవులు చెప్తున్నారు. మా కార్యకర్తల ముందు చెప్పి ఓపెన్ ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతాను. నేను ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిని. ఎందుకంటే నేను నా పర్సనల్ గురించి మాట్లాడుతాను, ఇది పబ్లిక్ గురించి నేను మాట్లాడుతున్నా, ప్రజల గొంతు గురించి మాట్లాడుతున్నాను. నన్ను ఎన్నుకున్నారు కనుక 100% నేను ప్రతి మీడియాలో కానీ ప్రతి దగ్గర కానీ మాట్లాడాలి.